లాస్ట్ వీడియోలో నేను కెరియర్లో బ్రేక్ లేదా గ్యాప్ ఉంటే మనం ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పాను. కెరియర్ బ్రేక్కి రీజన్స్ గురించి డిస్కస్ చేశాను. రీజన్స్ ఏమంటే మనమే ఫ్రస్ట్రేట్ అయ్యి జాబ్లో బ్రేక్ తీసుకొని మళ్ళీ ట్రై చేయడం, లేదా పర్సనల్ రీజన్స్ వల్ల బ్రేక్ తీసుకొని మళ్ళీ జాబ్ ట్రై చేయడం, లేదా కంపెనీ వాళ్ళు మనల్ని ఎక్కడ ఫిట్ చేయక, ఆపర్చునిటీస్ లేక మనల్ని బెంచ్ మీద కూర్చోబెట్టించి తర్వాత జాబ్ నుంచి తీసేయడం. ఇవన్నీ రీజన్స్ గురించి నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ ఫోర్త్ రీజన్ విచ్ ఇస్ మన పర్ఫార్మెన్స్ ఇష్యూ వల్ల మనల్ని పిఐపిలో పెట్టడం, కానీ పిఐపి కొన్ని కంపెనీస్లో ఉండవు, పిఐపి పెట్టకుండానే మనల్ని తీసేయడం. దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ ఈ వీడియోలో మాత్రం ఫోర్త్ రీజన్, దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటే అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ వల్ల మనం జాబ్ పోగొట్టుకొని తర్వాత గ్యాప్ వచ్చి దెన్ హౌ డు వీ సర్చ్ ఫర్ ద జాబ్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ ద జాబ్? How our confidence would be? Everything I am going to discuss in this video. పర్ఫార్మెన్స్ ఇష్యూ వల్ల గ్యాప్ ఉంది కాబట్టి కొద్దిగా జాబ్ సెర్చ్ ఛాలెంజింగ్ ఉండొచ్చు, కానీ రైట్ మైండ్ సెట్తో మీరు గనక ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. నా స్టెప్స్ లేదా స్ట్రాటజీస్ గురించి చెప్పే ముందు మీరు ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ దట్ ఎక్సర్సైజ్? ఫస్ట్లీ, మీరు పిఐపిలో ఉండడానికి లేదా పర్ఫార్మెన్స్ ఇష్యూ రావడానికి రీజన్స్ ఏమి? దెర్ వుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అ ట్రిగ్గరింగ్ పాయింట్, రైట్? ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ని మీరు గుర్తించాలి. అంటే ఆ పరిస్థితి వచ్చే వరకు మీరు ఏం చేయలేదా? ప్రతి ఒక్కరికి ఒక జాబ్ సెక్యూరిటీ లేనప్పుడు కొన్ని ట్రిగ్గర్స్ ముందే వస్తాయి. అది మీరు గమనించలేకపోయారా? ఒకవేళ గమనించకపోతే ఎందుకు గమనించలేదు, అనలైజ్ చేయలేదు ఆ సిచ్యువేషన్ వస్తుందని? ఒకవేళ మీరు ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ వస్తే, ఆ సిచ్యువేషన్ని గమనించగలిగితే ఆ రీజన్స్ ఏమి, అది మీరు నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత సెకండ్ వన్, ఆ జాబ్ ఇన్సెక్యూరిటీ ట్రిగ్గర్ వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? అంటే మీ ఎమోషన్స్ ఎలా ఉండింది? ప్యానిక్ అయ్యారా? సర్ప్రైజ్ అయ్యారా? షాక్ అయ్యారా? లేదా అది ఎక్స్పెక్టెడే అని అనుకున్నారు, కానీ ఇంత తొందరగా వస్తుందని మీరు అనుకోలేదు? ఎందుకంటే చాలామంది ఉన్నారు, దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్ డే, బట్ దే నెవర్ థాట్ ఇట్ హ్యాస్ కమ్ సో ఎర్లీ. సో ఎలాంటి ఎమోషన్స్ ఉండింది ఆ సిచ్యువేషన్లో, దాని గురించి కూడా మీరు రాసుకోండి. మీకు హెల్ప్ చేయడానికని కొన్ని రీజన్స్ ఇస్తాను. ఫస్ట్ రీజన్, మీరు కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయారా? ఎలా తెలుస్తుంది కంఫర్ట్ జోన్ వెళ్ళిపోయారని? మీరు అప్స్కిల్ చేసుకోకుండా లేదా ఉన్న వర్క్నే ఇంట్రెస్టింగ్గా చేయకుండా మీరు అసలు ముందేకే వెళ్ళట్లేదు. అంటే ఆ పని మీరు చేసుకుంటున్నారు అంతే. అండ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ గోయింగ్ టు ద కంపెనీ ఆర్ గోయింగ్ టు ద ఆఫీస్ ఎవ్రీడే. సో ఒకలాంటి కంఫర్ట్ జోన్, ఎవరు నన్ను ఏం చేస్తారు అన్న ఆ ఫీలింగ్లో ఉండిపోయారా? లేదా మీరు అప్స్కిల్ చేసుకోకుండా ఓల్డ్ టెక్నాలజీస్ లేదా అదే ప్రాసెస్ని ఫాలో అవుతూ వచ్చారా? తొందరగా అడాప్ట్ చేసుకోలేకపోయారా? లేదా ఆఫీస్ పాలిటిక్స్ వల్ల మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారా? పర్సనల్ రీజన్స్ వల్ల మీరు ఫోకస్ చేయలేకపోయారు? లేదా అంటే లైక్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యువర్ స్పౌస్, ఒకవేళ అట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ గాట్ ఇన్ టు బ్యాడ్ మ్యారేజెస్ బికాస్ ఆఫ్ దట్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద పర్ఫార్మెన్స్. దే హ్యావ్ గాన్ ఇన్ టు ద నెగటివ్ వైరల్ లూప్. సో అల్టిమేట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ అయింది అండ్ వాళ్ళని పిఐపిలో పెట్టాల్సి వచ్చింది అండ్ దే లాస్ ద జాబ్ ఈవెన్చువల్లీ. సో ఆ ట్రిగ్గరింగ్ పాయింట్స్ చూసుకోగలిగారా? లేదా కంపెనీ మీద మీకు ఇంట్రెస్ట్ పోయిందా? అంటే కంపెనీ ఒక డైరెక్షన్లో వెళ్తుంది, మీరు అలైన్ అయ్యలేకపోతున్నారా? అండ్ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్, ఆర్ అదర్స్ ఆర్ క్యాచింగ్ అప్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ అండ్ యు ఆర్ హ్యావింగ్ అ కంపారిజన్. లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ వుడ్ బి దేర్. లేదా మేనేజర్కి మీరు సరిగ్గా అంటే కాన్ఫ్లిక్ట్ ఉందా మీకు మేనేజర్కి? సో రీజన్స్ ఏమున్నా కానీ దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ వీ లూజ్ ద జాబ్ బేస్డ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్, అవర్ మొరాల్, ద కాన్ఫిడెన్స్ విల్ బీ అట్ రాక్ బాటమ్. కరెక్టా? చాలా హారిబుల్ ఉంటుంది మన కాన్ఫిడెన్స్ అండ్ మన మొరాల్. డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతుంది. I can tell this confidently because I had to mentor few professionals in my previous companies and all were shattered with the situation, and moreover if I see their performance, they were, as I said, star performers in earlier years, but suddenly they got into this situation. Reason నేను చెప్పిన one of the reasons, or మీ దగ్గర కూడా ఏమన్నా కొత్త రీజన్ ఉంటే ప్లీజ్ మెన్షన్ దట్. ఎందుకంటే రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తే దట్ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ confidence. At least it will give you a confidence that you know the root cause. Before start searching the job, I wanted you to identify the root cause. You need to face the reality. మీరు బోల్డ్గా రీజన్ని యాక్సెప్ట్ చేయాలి. అదే మీకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది.
అసలు పర్ఫార్మెన్స్ ఇష్యూ వరకు రాకుండా మీరు వర్క్లో ఎలా ఎప్పుడు మోటివేట్ అయి ఉండాలి అనే విషయం మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. ప్లీజ్ చెక్అవుట్ ద వీడియో హియర్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ నెగటివ్ వైరల్ లూప్, లేదంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ అలాగే ఉంది అని అంటే, రీచ్ అవుట్ టు మీ. ఐఎమ్ హియర్ టు హెల్ప్ అవుట్ పీపుల్, దోస్ హూ ఆర్ ఇన్ టు low confidence, those who have got stuck in their careers due to any reasons. Okay, let's get back to my original point of how and what should you do during the gap and wanted to search for the job positively. So first step ఏంటంటే, ముందు చెప్పినట్టు మీరు రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయండి. సెకండ్ స్టెప్, ఆ రూట్ కాజ్ వల్ల మీరు పర్ఫామ్ చేయలేకపోయారు కాబట్టి మీరు ఆ రూట్ కాజ్కి సంబంధించిన అప్స్కిల్ చేసుకోండి. మీరు అడగచ్చు, ఒకవేళ నా రూట్ కాజ్ నా మేనేజర్తోని కాన్ఫ్లిక్ట్ ఉంది, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్, దెన్ హౌ కెన్ ఐ అప్స్కిల్ దట్ కైండ్ ఆఫ్ స్కిల్స్? దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్కిల్స్ అవైలబుల్ ఇన్ లింక్డ్ఇన్. సో ఒకవేళ మీరు లింక్డ్ఇన్ సెర్చ్ చేస్తే, లింక్డ్ఇన్ లెర్నింగ్ సెర్చ్ చేస్తే, దెర్ ఈస్ అ కోర్స్ like which talks about how to communicate with mindfulness for less conflict and stronger relationships. అలా లింక్డ్ఇన్లో లేకపోతే ఉడెమీలో, కోర్సెరాలో చాలా కోర్సెస్ ఉన్నాయి. ప్రతి సిచ్యువేషన్కి కోర్స్ ఉంది, ప్రతి ఇన్సిడెంట్కి ఎలా అవాయిడ్ చేయడానికి కోర్స్ ఉంది. సో గెట్ ఇన్ టు దాట్. అండ్ థర్డ్ వన్, ఒకవేళ మీకు టెక్నికల్ స్కిల్స్లో పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ కోర్సెస్ని అప్స్కిల్ చేసుకోండి, రైట్? ఫోర్త్ వన్, మీరు గ్యాప్లో ఉన్నప్పుడు రైట్ ఫ్రమ్ డే వన్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను, నిన్నటికన్నా ఇవాళ 1% ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఇవాళటికన్నా రేపు 1% ఇంప్రూవ్ ఉండాలి. అండ్ యూ షుడ్ ఆల్వేస్ బీ లెర్నింగ్. ఫిఫ్త్ వన్, మీరు ఒక గోల్ పెట్టుకోండి. ఎందుకంటే గోల్ లేకుండా మీరు ఏదో ఒకటి సాధించడానికి పోతుంటే అది ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్. సో గోల్ పెట్టుకోండి, 2 months లేదా 3 months అని గోల్ పెట్టుకోండి అండ్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వండి. సిక్స్త్ వన్, మీ మైండ్ సెట్ని మాత్రం పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోండి. మీరు జెన్యూన్గా ఉండండి మీ గ్యాప్ గురించి. అండ్ గ్యాప్ ఏమి, దట్స్ బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇష్యూ యూ హ్యాడ్ అ గ్యాప్ అండ్ దట్స్ ఓకే. మీరు ఎంత జెన్యూన్గా ఉంటే మీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే, మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇంటర్వ్యూర్కి నా గ్యాప్ గురించి రీజన్ చెప్పాలా అని క్వశ్చన్ రావచ్చు. ఐ విల్ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు బీ హానెస్ట్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ అండ్ టెల్ ద రీజన్ వై యూ హ్యాడ్ ద ఇష్యూ. అంతవరకే ఆగిపోకండి. ఎందుకంటే మీరు ఇష్యూని ఐడెంటిఫై చేశారు, రూట్ కాజ్ని ఐడెంటిఫై చేశారు, కానీ మీరు ఏం చేశారు తర్వాత అనేది ఇంపార్టెంట్. ఇంప్రూవ్ అయ్యారా లేదా? వాట్ ఆల్ ద కోర్సెస్ యూ హ్యావ్ టేకన్, రైట్? వాట్ సర్టిఫికేషన్స్ యూ హ్యావ్ డన్? హౌ డిడ్ యూ మేనేజ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్వ్యూయర్ వాంట్స్ టు సీ అండ్ ఎంకరేజెస్ ద సొల్యూషన్ గివర్, నాట్ ద ప్రాబ్లమ్ గివర్. సో ప్రాబ్లమ్ సాల్వర్ కావాలి వాళ్ళకి. నెవర్ ఎవర్ టెల్ ద రాంగ్ థింగ్స్ అబౌట్ యువర్ కంపెనీ, అబౌట్ యువర్ ప్రాజెక్ట్, అబౌట్ యువర్ మేనేజర్, అబౌట్ యువర్ కలీగ్స్. నథింగ్. డోంట్ టెల్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ యువర్ ప్రీవియస్ కంపెనీస్. కాకపోతే ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే సటిల్గా చెప్పండి, కానీ నెగటివ్ టోన్లో చెప్పకండి. మీ ప్రీవియస్ కంపెనీలో ఏమైనా లెర్నింగ్స్ ఉంటాయో దాన్ని స్ట్రాంగ్గా చెప్పండి. ఓకే, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్, గ్యాప్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు అన్నీ క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పండి. అండ్ పర్పస్ ఆఫ్ వై యూ హ్యావ్ స్టార్టెడ్ లెర్నింగ్ దట్ అనేది చెప్పండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీ లింక్డ్ఇన్ అండ్ రెజ్యూమేని స్ట్రాంగ్గా చేసుకోండి. ఈ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ డోంట్ వేస్ట్ దిస్ గ్యాప్. రైట్ ఫ్రమ్ డే వన్ యూ ఇంక్రీజ్ ఆర్ ఇంప్రూవ్ యువర్ లింక్డ్ఇన్ అండ్ రెజ్యూమే. వీక్లీ ఒక్క న్యూ అచీవ్మెంట్ అన్నా లేదా ఒక పాజిటివ్ పాయింట్ యాడ్ అయ్యేలా మంచిగా ప్లాన్ చేసి కోర్సెస్, సర్టిఫికేట్స్, ప్రాజెక్ట్స్, లెర్నింగ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉండండి మీ లింక్డ్ఇన్ అన్న అండ్ రెజ్యూమేని, బోత్. యాజ్ అ సెడ్, మీరు రెజ్యూమ్ని అప్డేట్ చేసుకోండి. సరే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలా ఈ గ్యాప్లో అని. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ నాట్ టు డూ దిస్, బికాజ్ ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ తప్పు చేశాననే డామినేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ మే రూన్ యువర్ రూన్ యువర్ జాబ్ సర్చ్, ఎవ్రీథింగ్. గుర్తుంచుకోండి, అల్టిమేట్లీ మీకు జాబ్ రావాలి అండ్ విత్ అ ప్రాపర్ ఎథికల్ అప్రోచ్ దట్ విల్ గివ్ యూ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ హానెస్ట్గా ఉండడం, యాక్సెప్ట్ చేయడం అండ్ హార్డ్ వర్క్ చేయడం, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫాలో మై steps which I have mentioned in this video. Okay, for more details about how to prepare the standout resume, how to prepare the interview for the interviews, how to make the LinkedIn profile stand out in the crowd and make it one of the best profiles where people reach out to you rather than you reaching out to the people, then contact me. So that's all in this video. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. నా ఛానల్
మీ కెరియర్ కోచ్ గురుకి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ.